హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక నేను చూపించబోయేటువంటి ఈ శారీస్ చూస్తే డెఫినెట్గా మీ అందరికీ నచ్చేస్తాయండి. అండ్ చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి శారీస్ అనమాట. ఇది బ్లౌజ్, ఇదైతే కనుక శారీ కాంబినేషన్ టూ గుడ్ ఉందండి. కలర్స్ భలే ఉందనమాట. ఎవరు కట్టుకున్నా కానీ బాగుంటుందండి. మీరు ఇలా కాంబినేషన్ పెట్టి గౌన్ లాగా కూడా చేయించుకోవచ్చు. ఈ రెండు కలిపి అయితే నేను స్పేస్ సిల్క్లో లైట్ వెయిట్లో గుడ్ హెవీ లైక్ క్వాలిటీ అనేది హెవీలో అయితే కనుక తీసుకున్నాను. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే కనుక నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. మీరు శారీగా కట్టుకున్న బాగుంటుంది, ఏదన్నా మీరు కస్టమైజ్ చేయించుకున్న బాగుంటుంది. ఇది ఒక శారీ చూపిస్తాను. అలాగే ఈ శారీ వచ్చి ఏంటంటేనండి మనకి చెక్స్ పర్టికులర్ ప్యాటర్న్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఈ చెక్స్ ప్యాటర్న్లో అయితే కనుక కాంట్రాస్ట్లో బ్లౌజ్లు అవంతా కూడా వచ్చేసేస్తూ సో ఇది ఒక డిజైన్ అయితే కనుక తీసుకున్నానండి. కాంబినేషన్ అయితే కనుక మనకి ఇలా ఉంటుంది. దీంతో పాటు మనకి ఇట్లాగా ఎల్లో కలర్లో అయితే కనుక విస్కో జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన బ్లౌజ్ పీస్ అయితే కనుక వస్తుందన్నమాట. ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ప్రజెంట్ అయితే ఈ బ్లూ అండ్ ఎల్లో ఫుల్ ట్రెండ్ నడుస్తుంది కదా. సో ఇది ఒక ప్యాటర్న్ అయితే కనుక తీసేసుకున్నాను నేను. ఇలా వస్తుంది కాంబినేషన్, చాలా బాగుంది డిజైన్. డెఫినెట్గా అయితే కనుక కాంబినేషన్ కాంట్రాస్ట్ని బట్టి కూడా మీరు ట్రై చేయొచ్చు. బ్లూ ఉన్నా కానీ ఎల్లో బ్లౌజ్ చాలా బాగుండింది. నెక్స్ట్ అండి బాంధిని కాన్సెప్ట్లో అయితే కనుక ఇట్లా క్రేప్లో వర్క్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఫుల్ ట్రెండింగ్లో ఉంది. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి ఇది కూడా ఒక చక్కని శారీ. ఇప్పుడు అన్నిటిని కూడా ఓపెన్ చేసి నేను అయితే వన్ బై వన్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా తీసుకున్నానండి, విస్కో జార్జెట్లో తీసుకున్నాను అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే కనుక మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనకి ఇట్లాగా రెడ్ కలర్లో వస్తుందండి. ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఏంటి కాంబినేషన్ ఎలా వచ్చింది, ఇంకా ఏ బ్లౌజులతో వేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు మనం ఫుల్ వీడియోలో చెక్అవుట్ చేసుకుందాము. అండ్ ఇది కూడానండి గోల్డ్ కలర్ చెక్స్లో రాబోతున్నటువంటి సీజన్ బేస్ చేసుకుని కూడా కొంచెం ట్రెడిషనల్గా టెంపుల్స్కి అట్లాంటి వాటికి కూడా. అండ్ ఇది కూడా ఎవరైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా చెక్స్ ప్యాటర్న్లో. సో దానికోసం అయితే కనుక ఈ పర్టికులర్ కాంబినేషన్ కూడా తీసుకున్నాను. వన్ బై వన్ అయితే కనుక ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుని ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అయితే కనుక చూసేద్దామండి. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. అండ్ ఫస్ట్ వన్ అయితే కనుక అండి మనం చూద్దాము. ఈ సారీ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇదైతే కనుక మనకి విస్కో జార్జెట్ పైన అయితే కనుక వస్తున్నటువంటి శారీ. సో శారీ ఓపెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్లౌజ్ ప్యాటర్న్తో అయితే కనుక స్టార్ట్ చేసేసుకుందాము. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకైతే కనుక కాంట్రాస్ట్ రెడ్లో వచ్చేస్తూ వచ్చింది. టూ సైడ్ కూడా గోల్డ్ బార్డర్తో అయితే కనుక వచ్చిందండి. ఇట్లా మనకి బార్డర్ కూడా ఇట్లా కడ్డీ బార్డర్ స్టైల్ అయితే ఉంటుందన్నమాట. ఇది కట్ చెంగు పాయింట్ నుంచి అలాగే మొత్తం అంతా కూడా లైన్స్ ప్యాటర్న్ కాంట్రాస్ట్లో అయితే కనుక రెడ్ కలర్లో మనకి శారీ అయితే ఈ విధంగా తీసుకున్నారనమాట. ఇదంతా కూడా శారీ అండి. కాంబినేషన్ అంతా కూడా బాగుండింది. మీరు సెల్ఫ్ కలర్ కూడా వేసుకోవచ్చు. లైట్ షేడ్లో ఉన్న గోల్డ్ కలర్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. అండ్ రెడ్ కూడా వేసుకోవచ్చు, అండ్ ఎల్లో కూడా వేసుకోవచ్చు, వైట్ కూడా వేసుకోవచ్చు. సో డిఫరెంట్ కలర్స్ మీద కూడా మీకు ఇది చక్కగా అయితే కనుక యూజ్ వచ్చేటువంటి శారీ. ఇలాంటి శారీస్తో చాలా స్లిమ్గా కూడా కనబడతామండి. కట్టుకుంటే కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఉంటుంది. హ్యాపీగా క్యారీ చేయగలుగుతాము అండ్ బాగుంటాయి కూడా ఇలాంటివి. సో ట్రెండ్ ఎప్పుడు కూడా మనకి ఇది అవుట్ అయిపోయినట్టుగా అనిపించదండి. ఎప్పుడు కూడా మనకి ఇవి ట్రెండ్లో ఉండేటువంటి శారీస్. ఇదైతే కనుక మనకి టజిల్స్. సో నేను మీకు స్టార్టింగ్ పాయింట్ కట్చంగ్ నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి ఎండ్ వచ్చేసి అయితే కనుక టజిల్స్తో ఇట్లాగా మనకి పళ్ళు అయితే కనుక వచ్చిందనమాట. ఇది మన ఫస్ట్ శారీ అండి. లైన్స్లో అయితే కనుక వచ్చేసింది. అండ్ బార్డర్ వచ్చేసి కింది సైడ్కి వస్తుందండి. పైన సైడ్కి అయితే కనుక మనకి ఇలాగా చిన్న బార్డర్ వస్తుంది. ఇలా ఉంటుందన్నమాట లుక్ అనేది వేసుకున్నప్పుడు. మీరు ఎనీ బ్లౌజ్తో రెడ్, ఎల్లో, వైట్, సెల్ఫ్ కలర్ బ్లూ అలా కూడా అయితే కనుక మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా చక్కగా ఈ శారీని వేసుకోవచ్చు. సో కాంబినేషన్ బట్టి మన దగ్గర ఉన్న బ్లౌజ్తో అయితే కనుక బోర్ అవ్వకుండా మల్టీ టైమ్స్లో అయితే కనుక వేసుకోవడానికి బాగుంటుంది. సో దానికోసం అయితే కనుక ఈ విస్కో జార్జెట్లో ఈ శారీని అయితే కనుక నేను తెప్పించాను. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. ప్రజెంట్ అయితే కనుక స్టాక్ అవైలబిలిటీ ఉండింది. నెక్స్ట్ నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది, సైడ్ ఫోటో అయితే కనుక ఒకటి పెడతానండి. ఎంత అందంగా ఉందో తెలుసా అసలు. వేసుకుంటే ఇలాంటివి వేసుకుంటే మనకి బాగుంటాయా
అని డౌట్ వచ్చే వాళ్ళకు కూడా అద్భుతంగా అయితే కనుక ఉంటాయండి. హ్యాండ్ కానివ్వచ్చు, అసలు చాలా బాగుంది అసలు వర్క్. నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు కొనాలా వద్దా, ఇంత కాస్ట్ ఉంది. ఐ థింక్ ఇది 1500 వరకు 1400 వరకు నేను చూసానండి. చూసిన తర్వాత కూడా చాలా డౌట్ చేశాను అనమాట, అమ్మో అంత వర్తేనా కాదా అని. కానీ వన్స్ తీసుకున్న తర్వాత సూపర్ డూపర్ వర్త్ అండి. అండ్ క్రష్ మెటీరియల్లో మొత్తం అంతా కూడా ఇట్లా వర్క్ వస్తుంది అనమాట. మనకి ఫుల్ ఫ్లేర్ ఉంటుంది. పలాజో కూడా సాఫ్ట్ ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండి. ట్రస్ట్ మీ, సూపర్ కంఫర్ట్లో అయితే కనుక హెవీలో అయితే కనుక ఉందనమాట. సో ఇలా ఉంటుంది. మంచి పార్టీ వేర్ పేస్టల్ కలర్ పైన వచ్చిందండి. అసలు ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది ఈ డ్రెస్. అండ్ నైస్ నెక్ లైన్. సైడ్లో ఒక ఫోటో పెడతాను, సో చూడండి. నచ్చింది అనుకుంటే శారీస్తో పాటుగా నేను ఆ డ్రెస్ కూడా యాడ్ చేస్తాను. సో నచ్చితే ఇది కూడా మీరు తీసుకోండి. దీంట్లో మనకి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ శారీ అండి. ఈ శారీ కూడా చాలా బాగుండింది. చక్కగా అయితే కనుక మనకి ఇలా బాందిని కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చి ఉండింది అనమాట శారీ అనేది. సో మనం ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక శారీ వచ్చేసి అవుట్లైన్ వచ్చేసైతే కనుక అండి ఇట్లాగా కట్ వర్క్ కాన్సెప్ట్ తీసుకుని మొత్తం అంతా కూడా దీని మీద సిల్వర్ జరీ వర్క్ అయితే కనుక చేసేసి ఉన్నారనమాట. ఇది మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుందండి. ఇలా వస్తుందన్నమాట శారీ అంతా కూడా. అండ్ దీనికి మీరు వైట్ కలర్ వేసుకోవచ్చు, పింక్ కలర్ వేసుకోవచ్చు. అలాగే దీనిలో పింక్లోనే ఇది ఒక షేడెడ్ అండి, అంటే లైట్ పింక్. ఇదైతే కనుక మనకి ఇంగ్లీష్లోనే పేస్టల్ కలర్స్ ఉంటాయి కదా, అందులో వన్ ఆఫ్ ద షేడ్. అట్లా 3-4 కలర్స్ మిక్స్ మీద అయితే కనుక వచ్చి ఉండింది, మీరు చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. క్లాస్గా అయితే కనుక కట్టుకోవచ్చు. మంచి ఫ్యాబ్రిక్, ఎన్నాళ్ళున్న ఫ్యాబ్రిక్లో పరకు రాదండి. సో ఇలా అయితే కనుక ఉంటుంది. చక్కని ఫ్యాన్సీ శారీ. సో మీరు ఎన్నిసార్లు కట్టుకున్నా కూడా బోర్ అవ్వకుండా ఉంటారు. సో వర్క్ వచ్చింది. ఎలాంటి పార్టీస్ కన్నా కానీ చాలా చక్కగా ఉండేటువంటి శారీ. హ్యాపీగా అయితే కనుక మీరు కట్టుకుని వెళ్ళొచ్చు. ఇదైతే కనుక మనకి నేను మీకు క్లోజప్ లుక్లో కూడా వర్క్, ఫ్యాబ్రిక్ డిజైన్, కలర్ కాంబినేషన్ అంతా కూడా మీకు క్లోజప్ లుక్లోనే తీసుకొస్తున్నానండి. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు నాకు కామెంట్ చేసేయచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఏం వాష్లో వెళ్ళడం కానీ కలర్ ఫేడ్ అవటం కానీ అలా ఏది లేదు ఈ శారీకి అయితే మనకి. ఇలా అయితే కనుక మనకి కట్టు చెంగు పాయింట్తోని శారీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే ఇదైతే కనుక రా సిల్క్ మెటీరియల్ పైన ఇలా వర్క్ వస్తూ వచ్చేసింది. మన దగ్గర ఏదైనా పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ అన్న వేసుకోవచ్చు. అండ్ ఇది కూడా క్వాలిటీ బాగుందండి. కాటన్ లైనింగ్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటే దీంతో పాటు అయితే కనుక చక్కగా వేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్ని వేరే వాటికి కూడా పింక్ కాంబినేషన్ కాబట్టి మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే కనుక మన సెకండ్ శారీ. లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తానండి. సో చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే కూడా ఒకసారి ఛానల్ చెక్ చేయండి. నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్కి అయితే ఫాలో అయిపోండి. సో ఇది ఎలా ఉందండి శారీ కాంబినేషన్? చక్కగా ఉంది కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ అండి ఈ పర్టికులర్ శారీ బ్లూకి ఈ ఎల్లో కలర్ రావటం అనేది ప్రజెంట్ ట్రెండ్. సో దాన్ని బట్టి నేను ఇది తీసుకొచ్చాను అనమాట. సో ఇది కూడా చూసుకోండి ఒక్కసారి. టజల్స్ అండి, అంటే పళ్ళు నుంచి వెళ్తున్నాం మనం. కాంబినేషన్ వచ్చేసి పైనేమో జరీ చిన్న బార్డర్, కింద అయితే కనుక మనకి మీడియం లెంత్ బార్డర్లో అయితే కనుక కంప్లీట్ చెక్స్ శారీతో ప్యాటర్న్ అంతా కూడా ఇలాగే ఉందండి. సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా. అండ్ శారీ కూడా చాలా లెంత్ ఉందండి. మనీ వర్త్ శారీ మనకి ఇది. అండ్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత. ట్రెడిషనల్ లుక్ ఇవ్వాలంటే ఇంకా హైలైట్ ఉంటుందండి. అండ్ ఇదైతే కనుక మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్, డీటెయిలింగ్, బార్డర్లో కూడా చూసుకోవచ్చు మీరు. ఈ గోల్డ్ షేడ్కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటే కనుక అండి మీరు గోల్డ్ కలర్తో కూడా ప్యారప్ చేసుకోవచ్చు అనమాట. సో శారీ అనేది ఇలా ఉంటుంది. మీషో కూడా చాలా లేటెస్ట్ శారీస్ తీసుకొచ్చేసిందండి. ఇప్పుడు మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్లో ఉంటాయో అవన్నీ కూడా మీషోలో ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి. సో అలాంటి ట్రెండింగ్ శారీస్ చూడాలి ఇమీడియట్గా అనుకుంటే మన పేజ్ ఫాలో అయితే మాత్రం బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ కంటెంట్స్ వైజ్గా ఇలా అయితే కనుక ఉంటుందన్నమాట శారీ వచ్చేసి మనకి లుక్ అనేది. సో చాలా చక్కగా ఉంటుందండి. ఏ ఏజ్ వరకైనా బాగుంటుంది. చక్కగా స్టెప్స్ పెట్టి కట్టుకున్నా బాగుంటుంది. సో రాబోయే బోనాలు వీటన్నిటికీ టెంపుల్స్కి అది వెళ్తుంటాం కాబట్టి అలా కూడా మీరైతే కనుక వేసుకోవచ్చు. సో కాంట్రాస్ట్ వచ్చేసైతే కనుక మనకి ఇలాగా ఎల్లో కలర్లో బెనారసీ స్టైల్లో కంప్లీట్ బూటీ కాన్సెప్ట్ అంతా కూడా తీసేసుకుని చక్కగా బ్లౌజ్ అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది 80 సెంటీమీటర్ ఇచ్చారు. ఇది కూడా గోల్డ్ జరీ బూటీతో అయితే కనుక వచ్చింది. సో వన్స్ వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అండ్ శారీ లుక్ అయితే కనుక ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ప్రజెంట్ అయితే కాంబినేషన్ హిట్ ఇది. ఓవరాల్గా అయితే కనుక మీకు
ప్రీమియం క్వాలిటీలో బెస్ట్ ప్రైస్లో మంచి కలర్ కాంబినేషన్ శారీ అండ్ బ్లౌజ్ కోసం సెట్ చేస్తే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తానండి. మళ్ళీ మన అండర్ బడ్జెటే ఉంది, ఎప్పుడు వేసుకున్నా కానీ బాగుంటుంది, ఎంతమందిలో ఉన్నా కానీ చక్కగా ఐ క్యాచీ కలర్లో. అండ్ ఈరోజు శారీస్ అన్నీ కూడా బాగున్నాయి, దేనికి అదే ఉన్నాయండి. నెక్స్ట్ కొంచెం ఫ్యాన్సీకి వెళ్ళాలనుకుంటే ఇది చూడండి అండి, ఇది కూడా ఫ్యాన్సీలో అయితే కనుక ప్లెయిన్ శారీలో అయితే కనుక వచ్చినటువంటి ఈ శారీ డెఫినెట్గా అయితే కనుక మీకు నచ్చుతుందండి. ఇది ఒక ఫ్యాబ్రిక్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచి క్వాలిటీ పని అయితే కనుక ఇచ్చున్నారు ఈ శారీ కూడా. సో శారీ అయితే ఓపెన్ చేస్తానండి, మస్తు ఉందండి అసలు. కలర్ మీద వెళ్ళాలి మనకైతే మాత్రం ఈ సెల్లర్కి సేల్. అంత మంచి కలర్, జనరల్గా దొరికే కలర్ కూడా కాదు ఇది. సో చాలా బాగుంది. మీరు లేస్ బార్డర్తో ఏమైనా మీ క్రియేటివిటీ యూజ్ చేసి బార్డర్ ఏదైనా వేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి. సింపుల్గా కూడా కట్టుకోవచ్చు, ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి మీకు నచ్చిన కాన్సెప్ట్ వైజ్గా కూడా ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు. శారీలో ఇంకా చూసేదానికి ఏం లేదండి, శారీ అంతా కూడా లెంతీలో చాలా ఫ్రీగా అయితే కనుక ఇలాగే వచ్చేసింది. శారీ కూడా మస్తు లెంత్ ఉంది. సో ఇలా ఉంటుందన్నమాట. ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ బ్లౌజెస్ లేకపోతే దీంట్లోనే మన దగ్గర ఇంకేదైనా డిఫరెంట్ ఎనీ అదర్ కలర్ బ్లౌజ్తో అయితే కనుక చక్కగా దీన్ని మనం మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే కనుక వేసుకోవచ్చు. అండ్ ఎలాగూ వాళ్ళే మనకు ఒక స్పేస్ సిల్క్లో ప్రీమియం క్వాలిటీలో వర్క్ బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇలా ఉంటుంది వన్స్ వేసాక లుక్ సూపర్. వన్ ఆఫ్ ద పీకాక్ బ్లూలలో ఇదొక వన్ ఆఫ్ ద షేడ్ అండి, బాగుంటుంది ఇది ఎవరికైనా కానీ. కలర్ కూడా క్లోజప్ లుక్లో ఒక్కసారి మీరు ఫ్యాబ్రిక్ లుక్ వేయండి, ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. ఓకే, సో చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ గురించి చింతనే లేదు, సూపర్. నచ్చే మాటనే తప్ప నచ్చలేదు అనేదానికి దీనికి పేరు పెట్టేదానికి ఏది లేదండి. ఇదైతే కనుక మనకి ఇట్లాగా వర్క్ మొత్తం అంతా కూడా హ్యాండ్స్కి అయితే కనుక వచ్చేసింది. ఇదేమో మనకి బాడీ అంటే లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్కి అయితే కనుక బాడీకి అయితే కనుక వస్తుంది అన్నమాట బ్లౌజ్కి. 1 మీటర్లో అయితే కనుక చాలా ఫ్రీగా ఇచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి. ప్లస్ సైజ్ వరకు కూడా ఈజీగా అయితే కనుక స్టిచ్చింగ్ చేయించుకుని అయితే కనుక వేయించుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ అండ్ బ్లౌజ్ లుక్ ఫుల్ కంప్లీట్ కాంబినేషన్ అయితే కనుక మనకి ఇలా ఉంటుంది. మంచి నెక్లైన్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకోండి, అదిరిపోద్ది అంతే. సో నైస్ శారీ, హైలీ రికమెండెడ్ కలర్ కాంబినేషన్ వైజ్గా. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయని చెప్పాను కదా, నిజమే అనిపిస్తుంది కదా అండి చూస్తుంటే. అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ అండి ఈ శారీ గిఫ్టింగ్కైనా బాగుంటుంది, మనకైనా బాగుంటుంది. పింక్ కాదండి, దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించింది అనమాట. నైస్ క్వాలిటీ. సన్న చెక్స్లో అయితే కనుక తీసుకోవాలని చూస్తుంటే ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఓపెన్ చేసేస్తాను. 2 సైడ్ కూడా మనకి శారీకి వచ్చేసి ఈక్వల్ బార్డర్లో అయితే కనుక శారీ అనేది వస్తుందండి. ఇలా ఉంటుంది శారీ. ఇదైతే కనుక మనకి పళ్ళు విత్ టజల్స్తో అయితే కనుక పళ్ళు అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. ఈ లెంత్ కూడా చాలా బాగుందండి, మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ నేను చూపించిన అన్ని శారీస్ అట్లే ఉన్నాయి. ఇది ఇంకెక్కువ లెంత్ అనిపిస్తుంది. ఇదైతే కనుక మనకి టజల్స్ నుంచి పళ్ళు పార్ట్ నుంచి అయితే కనుక శారీ కంప్లీట్ కాంబినేషన్ లుక్ అనేది ఇలాగే వస్తుంది. సో 2 సైడ్ కూడా ఈక్వల్ గోల్డ్ జరీ బార్డర్ అండ్ మధ్యలో అంతా కూడా మనకి జరీ వీవింగ్లోనే వచ్చిందండి. శారీ అయితే కనుక ఇలా ఉంటుంది. సో ఇది లుక్ చాలా చక్కగా ట్రెడిషనల్గా అట్లా వేసుకోవడానికి కూడా మంచి చీర అని చెప్తాను. సో ఇది ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ అనేది ఇలా ఉంటుందండి. పింక్లో కూడా ఇది ఒక బ్యూటిఫుల్ షేడ్ అనమాట. సో చాలా హై అండ్ ఉంది. అండ్ ఈ బార్డర్లో కూడా చూసుకున్నట్లయితే టెంపుల్ బార్డర్ స్టైల్లో అయితే కనుక వచ్చిందండి. క్వాలిటీ కూడా బాగుండింది. అండ్ గోల్డ్ కూడా లిటిల్ బిట్ మనకి షైన్ అనేది ఉన్నాయి కాబట్టి సో డల్నెస్ లేదు షైన్లో మనకి శారీలో. సో ఓవరాల్గా అయితే కనుక శారీ కూడా చక్కగా లెంతీలో అయితే కనుక తీసేసుకుని రన్నింగ్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే ఇచ్చున్నారండి. రన్నింగ్లో ఉంది కాబట్టి మీరు కట్ చేయొద్దు, ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి. వేరే దాంతో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోండి. లేదు కుచ్చుళ్ళు మరీ ఎక్కువైపోతున్నాయి బాగాలేదు అనుకున్నప్పుడు తీసేసేయండి. సమ్ టైమ్ సెల్ఫ్ కుట్టించుకోండి, సమ్ టైమ్ కాంట్రాస్ట్ వేసుకోండి. అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ మీద అయితే కనుక చక్కగా దీన్ని మనం వేసుకోవచ్చు. హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి, హైట్ ఉన్న వాళ్ళకి కుచ్చుళ్ళు కావాలనుకున్న వాళ్ళైతే మాత్రం తీయొద్దు శారీలోంచి. దీన్ని కంటిన్యూషన్ ఉంది కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అండి, బాగుంటాయి అట్లాంటప్పుడు కూడా. సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలా.
ఇది ఓవరాల్గా అయితే కనుక మన లాస్ట్ సారీ యొక్క లుక్. సో అన్నీ బాగున్నాయి, అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. నేను అన్నీ కూడా మీకు క్వాలిటీ క్లోజప్ లుక్, అలాగే ఫ్యాబ్రిక్ ఏంటి, డిజైన్ ఏంటి, ఎలా వేసుకోవచ్చు అనే కంప్లీట్ ఐడియాలు అన్నిటినీ కూడా అయితే కనుక షేర్ చేస్తూ ఈ రోజు అయితే కనుక ఈ వీడియోలో మంచి సారీస్ని షేర్ చేశానండి. అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి నా డ్రెస్తో పాటుగా మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకేం డౌట్ ఉన్నా మీరు నన్ను అడగొచ్చు. అండ్ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. అండ్ మన రెగ్యులర్ ఫాలోవర్స్కి వ్యూవర్స్కి నచ్చుతుంది ఈ వీడియోనే అనుకుంటానండి. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.